మేము మాట్లాడదాం. ఇప్పుడు నా కొడుకుని చంపేసిరు అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు, నా చుట్టాలు, వాళ్ళు బంధువులు అందరూ వచ్చి అడగడానికి వచ్చినప్పుడు ఇక్కడ మాకు పార్కింగ్ లేదు, ఇక్కడ అన్ని బండ్లు ఉన్నాయి. ఒక అట్ట చెప్పేది వినండి వినండి, నా మాట మొత్తం విన్నాక నేను మళ్ళీ దీనికోసం మళ్ళీ మాట్లాడతా. ఇవాళ ఏమైనా కానీ ఏదైనా చేస్తా. ఈడ ఆటో పెట్టినాం మేము నిన్న వచ్చి బందోబస్తు అడిగినామా? చెప్పండి. మేము నన్ను బందోబస్తు అడగలే. మేము ఏ రోజు మేము అడగలే. మా ఇంటి కూడా పోలీసు వాళ్ళని పెట్టినాం. ఆటో పెట్టిండ్రు. మా బంధువు ఆటో తీసే అంటే ఎందుకు తీస్తాం, ఒక 5 నిమిషాలలో తీసేస్తాం సార్, నాగ దగ్గరికి వచ్చింది మా కొడుకు చనిపోయింది అని చెప్పి పలకరియనికి వచ్చింది మమ్మల్ని. నువ్వు ఆటో తీసేదంటే ఇప్పుడు ఎట్లా తీసేదా? ఒక్క 5 నిమిషాలు ఒక్కటానంటే ఆయన ఎవరేమో కానిస్టేబుల్, మళ్ళీ ఎవరు ఆయన ఏందో, ఆయన గ్రేడ్ ఏందో మాకు కూడా తెలియదు. ఆడ రోడ్డు మధ్యలో పెట్టు అన్నాడు. రోడ్డు మధ్యలో పెట్టు పార్కింగ్ అని. ఆయననా అంత పెద్ద ఆయన ఆ మాట మాట్లాడచ్చా? సామాన్య నాకు అవసరం లేదు అన్నా. నాకు ఎందుకు, నాకు బందోబస్తు ఎందుకు చెప్పండి? ఆనింటికాడ 20 మందిని పెట్టుకున్నావు, నువ్వు ఎన్ని పైసలు తెంగినావు మళ్ళీ వాళ్ళ దగ్గర? నేను అడగాలంటే అడగనా? వాళ్ళ ఇంటికాడ ఎందుకు పెట్టినావు బందోబస్తు? ఇక్కడ పోలీసు వాళ్ళని ఎందుకు పెట్టినావు? ఆడ పెట్టు అంటాడా మధ్యలో, ఆ రోడ్డు మధ్యలో పార్కింగ్ అంటాడా? సరే పార్కింగ్ చేస్తా పెట్టు అని చెప్పి మధ్యలో పెట్టిస్తా అని చెప్పి నేను కూడా అన్నా. నేను తప్పు చేసినా నేను కూడా మాట్లాడతాను. నా తప్పు కూడా చెప్పాలి కదా. నేనేం శుద్ధపూసను కాదు. నా తప్పు కూడా నేను చెప్పుకోవాలి. వాళ్ళు చేసిన తప్పు నేను చెప్పినప్పుడు నా తప్పు నేను చెప్పుకోవాలి కదా. అలా పెడతా పార్కింగ్ చేస్తాను. నేను ఇప్పుడు చేస్తా బండి, అవసరం గోడ కూడా కడతాను. నిన్న ఒక తీరు మాట్లాడారు పోలీసులు. అంటే వాళ్ళ పని ఏంది, చేతులు దులుపుకోవడం మట్టుకే. సాగు ఇక్కడ జరిపేయాలి, మనం చేతులు దులుపుకోవాలి. తర్వాత ఏ సంగతి ఎట్టయినా పోని, ఏమైనా కానీ చచ్చిపోని, ఏమైనా వచ్చుకోరి. మాకు నెలకి ఏసీలో కూర్చుంటున్నాం మేము. మా నెల జీతం మాకు వస్తే చాలు. మా భార్య పిల్లలు చల్లగా ఉంటే చాలు. వేరే భార్య పిల్లలు ఎట్టయినా పోని, ఏమైనా నాశనం అయిపోయి. అంతే కదా ఈ వ్యవస్థ. రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ చేతిలోనే హోమ్ మినిస్టర్ పదవి ఉంది. మీరు పోలీసు వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? మీరు మీ హోమ్ మినిస్టర్కి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు? మరి మీరే హోమ్ మినిస్టర్ కదా, మరి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పోలీసు వ్యవస్థకి? సామాన్యులను చంపేనా? బాక్సింగ్ నేర్చుకున్నా అంట వాడు. బాక్సింగ్ నేర్చుకుంటే ఒక దేశానికి పనిచేసి ఒక మెడల్ తీసుకురా. చదవకపోతే నీ ఆరోగ్యం కోసం నువ్వు ఎక్సర్సైజ్ చేసుకో, మంచిగా ఉంటుంది, సంతోషం. అంటే నువ్వు బాడీ పెంచేసి ఒక పిల్లగాడు అభంశుభం ఎరుగని నా కొడుకుని 20 ఏళ్ళు 21 సంవత్సరం డిసెంబర్ 30 తారీఖు వచ్చి 21 సంవత్సరం అని చంపమని చంపనీకి చేస్తున్నావు వరను. అదే నీ ఇంట్లో ఇదే జరిగితే మీరు ఊరుకుంటారా? వస్తాడా? నాకు తెచ్చిస్తావా? ఈ గాంజా ఏంది, ఈ డ్రగ్స్ ఏంది, ఇవన్నీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? వాడిని మాత్రం వదలొద్దు. నాకు న్యాయం కావాలి. వాళ్ళు లోపలనే ఉండాలి మొత్తానికి, లేకపోతే ఊరైనా ఇచ్చేయాలి, లేదంటే వీళ్ళతో. నాకు లేదు, నా బాధ నేను చెప్పుకుంటున్నా. అది ఆ భగవంతుని తెలియాలి. వాళ్ళతో చదవకపోతే నాకు అప్పచెప్పేయర్రి. నా న్యాయం మధ్యలో సమన్యాయం అని ఒకటి ఉంటుంది. నా దగ్గర పైసలు అయిపోయి నా కొడుకు మీద ప్రేమ ఉంది చాలు నాకు. అంటే నేను ఇంత ఉన్నప్పటి నుంచి అన్ని ఇట్లా అడిగి చిన్న చురుకు తాకితేనే మమ్మీ 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 అంటాడు. వాడి మీద ప్రాణం పెట్టుకున్నా నా భార్య ఇవాళ మూలకు పడ్డది. నా కొడుకు నీ చంపుగా, నువ్వు చంపుతావు కదా అని చెప్పి పెంచినాను నేను. నీకేం రైట్స్ ఉందిరా? ప్రేమిస్తే చంపేస్తారా? రాజ్యాంగం రాసి ఉందా? ఏ రాజ్యాంగం రాసి ఉందండి? చూపేయండి. నాకు కావాల్సింది ఒకటి న్యాయం. 18 కట్టుపోట్లు. వాడి వయసు ఎంత? వాడు ఎట్లున్నాడు చూడండి మీరు, పరిస్థితి చూడండి. అంత బక్కపలసిన మనిషిని 18 పోట్లు కొడుస్తారా? చెప్పండి. అరే నీలా ఉన్నోని చూసుకొని కొట్లాడు, అదొక న్యాయం ఉంటుంది, దమ్ము ఉంటుంది. వాడు ఏం చేసిండని ఆ పాప కూడా చెప్పిందంట, ఎవరిని జాగ్రత్త ఉండు, మా బావ మా అన్నలు అందరు కలిసి నేను చంపుదామని ప్లాన్ వేస్తుర్రు, జాగ్రత్త ఉండు ఎవరు అని చెప్పింది మా బాబుకి ఫోన్లో. మా బాబు ఫోన్ ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంది. మా బాబు కొన్ని ఛానళ్ళు ఏం చేస్తున్నాయి అంటే, మీ కొడుకు గురించి మేము ఒకటి విన్నామే, కాల్ రికార్డింగ్ విన్నాం. నిజంగా చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, తప్పు జెన్యున్ గా మాట్లాడిండు. నేను చదువుకుంటున్నా, మా అక్క పెళ్లి చేయాలి, ఇవన్నీ తర్వాత చూసుకుందామని చెప్పేసి అన్నాడు. నిజంగా అట్లా ఇవ్వరు అన్నాడు. దాదాపుగా బయట చాలా మంది ఏమంటారు తెలుసా, ఇంట్లోకి పైసలు తీసుకుంటారా, బంగారం తీసుకుంటారా, పోదాం పాను అంటారు. అసలు విన్నాడా నా కొడుకు? ఆ మాట చెప్పిండా? చెప్పలేదే. నీ వీడియో కోసం ఆలోచించింది కదా నా కొడుకు. నేను తీసుకొని పోతే నువ్వు తలకాయ పెట్టుకోతావు. నేను చాలా ఫీల్ అవుతా నా కొడుకు తీసుకోపోయినాని.
అది గొప్పతనం కాదు కదా. నా కొడుకు ఎట్లా మాట్లాడిండు, వద్దమ్మా నా అక్క పెళ్ళి ఉంది, నా అక్క పెళ్లి చేస్తా, నాకు తల్లి ఉంది తండ్రి ఉన్నాడు, వాళ్ళ బాధ్యత నా దగ్గర ఉంది, నేను కాపాడుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. మనం ఒక మనకి ఇప్పుడు డిగ్రీ కూడా లేదు, డిగ్రీ చేసినాం, మనం చదువుకొని మంచి ఒక జాబ్ పొజిషన్లో ఉన్నాక చేసుకుందాం. నువ్వు తొందరపడకనే మాట్లాడిండు. కానీ వచ్చాయి నీ ఇంట్లోకి వెళ్ళి పైసలు తీసుకురా, వాళ్ళని జాలాలు ఇలా వాడతా, మా దోస్తులు నలుగురు సపోర్ట్ వస్తారు, నువ్వు వచ్చేసాయి నేను తీసుకోవతా అన్నాడా? అనలేదే. ఆ కొంచెం జ్ఞానం లేదు ఆరాలి నీకు. బూతు మాటలు వస్తున్నాయి నాకు. ఒక తండ్రి ఆవేదన, వీళ్ళని వదలొద్దు, వీళ్ళని వదిలితే ఇంకో తల్లికి కడుపు కోత పెడతారు. వీళ్ళు మొత్తం రౌడీ చరిత్ర వీళ్ళది, వీళ్ళందరిది రౌడీ చరిత్ర. రీసెంట్లీ కూడా మేడిపైలో ఒక అన్నని కొట్టిర్రు, అది కూడా పెద్ద ఇష్యూ అయింది. మొత్తం ఏరియా అంతా వాళ్ళకి అగ్నెస్టే ఉంది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, అక్కడ ఎంక్వైరీ చేయండి. ఇక్కడ వచ్చి నా కొడుకు నేను ఇక్కడనే కొట్టినా, ఎన్నే పెరిగిన ఈ హనుమాన్ టెంపుల్ అని 30 సంవత్సరాలు మా అమ్మ పనిచేసింది. మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా పోయి మా కోసం ఎంక్వైరీ చేసుకోండి. మా కోసం ఒక తప్పు చెప్తే మీరు ఎవ్వరు రావద్దు, వదిలేయండి. మీకు తలకొరు పెట్టాల్సిన కొడుకు, నాకు తలగొరకలు పెట్టాల్సిన కొడుకు, నేను వానికి తలగొరకు పెట్టిన. ఇంత పాపం ఎవరికి రావద్దు. ఇంత నిజంగా చెప్తున్నా, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలే నాకు. నా కొడుకు నేను ఇక్కడ లేను, నేను బాలాజీ నగర్లో ఉంటున్నా. నేను ఇక్కడ ఉంటే నేను నా కొడుకుని కాపాడుకుంటుండే. ఒక కొడుకు ఒక బిడ్డకి రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేస్తున్నాను. మొత్తం వాన్ చేతులతో నడిపించిండు నా కొడుకు. ఈ పరిస్థితి ఏ తల్లికి తండ్రికి రావద్దన్న. దయచేసి మీ మీడియా ద్వారా నేను ఒకటి చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళని క్షమించద్దు. అసలు వాళ్ళకి ఏదైనా ఒక కఠినమైన మొత్తం శిక్ష, కఠినమైన శిక్ష, ఈ లాడాడలో లేని శిక్షలు వేయాలి వాళ్ళకి. ఇంకోటి చంపుతారు, ఇంకో తల్లి కడుపు కొత్త పెడతారు. ఇట్లాంటివి వద్దు, వాళ్ళకి శిక్ష పడాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇప్పుడు ఏముంది, కేసు బుక్ చేస్తారు, చేతులు దులుపుకుంటారు, మళ్ళీ బెయిల్ మీద వస్తాడు, బయటకు వస్తాడు, మళ్ళీ అదే తమాషా చేస్తాడు. అట్లాంటి తమాషా కావద్దు, రిపీట్ కావద్దు. ఎవరైనా కత్తి పట్టాలి అంటే వాని గుద్దలకి ఉచ్చ పడిపోవాలి. అమ్మ కత్తి పడితే కత్తి పొడుచుడు కూడా ఒక స్టైల్ అంట కదా, ఇవాడు మొత్తం దిగదాకా పొడిచిందంట కదా. ఈడ మెడ మీద 18 మొత్తం బాడీ మొత్తంలో 18 ఇవి ఉన్నాయి, కత్తిపోట్లు ఉన్నాయి. అందులో 8 బాక్సర్లు ఏం చేసారు? ఇట్లా రౌడీజం చేయడానికి బాక్సింగ్ నేర్చుకున్నారా? చెప్పండి. బాక్సింగ్ నేర్చుకొని రౌడీజం చేద్దామా? గాంజా డ్రగ్స్ ఇది మన గవర్నమెంట్ ఇది. ఈ గాంజా డ్రగ్స్ ఇచ్చేసి యువతను ఒక దారి మళ్ళీ ఇస్తుర్రు. ఇట్లాంటి కడుపు కోత పెడతారు. ఏ తల్లిదండ్రులకి రావద్దు. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంది? అదే చెప్తున్నా, నా భార్య అట్లా పడిపోయి ఉంది ఇంట్లో. ప్రేమ ఒకడే కొడుకు, చుట్టాలు ఉన్నారు, ఎన్ని రోజులు ఉంటారు మాతో. ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకి పెళ్లి చేసినాం. అత్తగారి ఇంటికి పోతాడు, మా ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఆడు నేను నా భార్య ముగ్గురం ఉండే. డైలీ మ్యాచ్లు స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ రాత్రి 11 గంటల దాకా ఇద్దరం, నేను నా కొడుకు ఇద్దరం ఒక దారి ఇట్లా వండుకొని మ్యాచ్ చూసుకుంటూ కూర్చుంటాం ఇద్దరమే. ఒకవేళ నిద్ర వస్తే డాడీ నేను వండుకుంటున్నా, ఇక రిమోట్ పట్టుకో అని పోయి వండుకుంటుండే. తెల్లారి నన్ను లేచు, డాడీ నేను రాత్రి మ్యాచ్ గెలిచిన. అట్లనే ఉంటుంది, కోపం వస్తుంది, నవ్వుకుంటూనే తిట్టుకుంటాం మేము. ఇది నన్ను తింటే నేను నన్ను తిట్టుకుంటాను. అదొక ఫ్రెండ్లీ సన్ అండ్ ఫాదర్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం. అట్లాంటి దోస్తుని నాకు దూరం చేసిరే ఏం న్యాయం అనిపిస్తుంది? కొన్ని మీడియా ఛానల్ వీళ్ళకి డ్రగ్స్ అలవాటు అయితే అట్లుంటాడా నా కొడుకు? చెప్పండి, చూడండి ముఖం చూస్తే డ్రగ్స్ తాగేటోడు ఎట్లుంటాడు, ముఖం ఎట్లుంటాడు చెప్పండి. ఎవరు నేను అడగండి, ఈడికెళ్ళి ఆడదాకా ఎక్కడ తిరుగుతుందా, మల్లారెడ్డి కాలేజీలో పోయి అడగండి, నా కొడుకు గురించి చెప్తారు. ఇవాళ ఎగ్జామ్ ఉండే నా కొడుకుకి, ఇవాళ సాయంత్రం ఊరికి పోవాలి. ఎగ్జామ్ రాసి ఊరికి పోతా డాడీ, బట్టలు లగేజ్ గీసి అద్దె పెట్టేసి. మేము నలుగురం పోవాలి, నేను నా బిడ్డ నా కొడుకు నా అల్లుడు. చేసిండు, ఏం లాభం? నా కొడుకు నేను టికెట్ బుక్ చేసి